ఏమీ ఒప్పులు కుప్ప ఏమిటి రైలు అయిపోయింది పట్టాలు తెప్పిందా నీలాంటిది అనుకున్నావేంటి గౌరీ వాళ్ళ పొలంలోకి రా బండికి దించుతా అలాగే పద ఎలాంటి గతి పట్టిందో దొడ్జన రైలు బండి ఎక్కొచ్చేదాన్ని ఆఖరికి నీ దిక్కుమాల బండి ఎక్కాల్సి వచ్చింది కర్మ నిన్ను చూస్తుంటే భలే ముద్దుగా అనిపిస్తున్నావు ఒక ముద్దిస్తావేంటి మా ఇంట్లో కుక్క పిల్ల కూడా ముద్దుగా ఉంటుంది దానికి ఇవ్వు ముద్దు ఎందుకంత గట్టిగా కొడతావు నేను కూడా కొట్టగలను గోడ మీద పిడకల్లాగా అదిగో అక్కడే చూడు నీ ఓటు బండిలో నన్ను ఎక్కించావుగా నేను కూడా ఎప్పుడైనా నా రైలు బండ్లు ఎక్కిస్తాలే వస్తా అలాగే ఏంది కమలమ్మా ఆడబండి ఎక్కొచ్చా మరేం చేయను నిన్న అనంగా మా బావ కోసం ఆడుకాయలు కోసి పెట్టాను నా రైలు బండి ఏమో చెడిపోయింది అందుకే వాడు బండి ఎక్కని ఇక్కడికి వచ్చి దింపాడు దింపుతాడు ఆది మనిషి ఉంటే అమాయక పిల్లల్ని ఊబిలోకి దింపుతాడు ఇంకెప్పుడు వాడు బండి ఎక్కగే అట్టేగేలే మా బావేడి నీ బావా కాకెత్తిపోయింది నిజంగానా పిచ్చి పిల్ల అదిగో మీ బావ వస్తానా బావా బావా నువ్వా కమల ఏమిటి ఇలా వచ్చావు నువ్వు వచ్చావని తెలిసి చూడటానికి వచ్చాను ఇష్టమైన వాళ్ళని చూడటానికి ఉత్త చేతులతో రాకూడదుగా అందుకే నా రైల్లో రావి తోటికెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చాను రైల్లోనా ఏది రైలు ఇదిగో రైలు బాగా నడిపినందుకు ఇందులో సగం నీకు అలాగే అమ్మ వాళ్ళు బాగున్నారా అమ్మ బాగానే ఉంది నాన్నే కోపంగా ఉన్నాడు ఎప్పుడు చూడు నన్ను తిడుతూనే ఉంటాడు అమ్మో బ్యాగ్ వస్తుంది నన్ను ఇక్కడ చూస్తే నాన్నతో చెప్పేస్తుంది ఏంది రైలు బండి యాగం వెళ్ళిపోతుంది ఆలస్యం అయితే అవతల స్టేషన్ కోపం వస్తుంది తక్కువ ఉత్త అమ్మాయికి రాను నీలాగా గడిచింది మాత్రం కాదు చాలేదు రండి ముందు అన్నం తిందరు కానీ తర్వాత నా గడిస్తాను గురించి చెప్పొచ్చు అమ్మా నొప్పులు వచ్చినట్టుంది బాబారు గంగమ్మ నొప్పులు వస్తున్నాయి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అలాగే జాగ్రత్తగా సాయం పట్టండి లేవమ్మా ఫీజు ఇవ్వాలని భయపడకు మందంతా ఉచిత వైద్య సహాయం ఆ పొట్లాలు మెసేజ్ తగ్గిపోతుంది అబ్బబ్బా ఏంటి ఏంటయ్యా గేదెలా గరుస్తా అవతల గంగమ్మకు పెసర నొప్పులు వస్తుంటే సరే పదా వాతం కమినట్టుంది కానుపు మాట ఎలాగున్నా ప్రాణానికే ప్రమాదం పట్నం తీసుకెళ్ళండి ఆలస్యం అవుతుందేమో ఆ మందులేవో మీరే ఇవ్వచ్చుగా ఉంటే ఇచ్చేవాడినే కానీ లేవే ఎట్టా ఉంటాయి మందులన్నీ మూట కట్టి ఆ భుజంగం బాబు గారు పట్నం పంపించి సొమ్ములు చేసుకుంటుంటే ఎట్టా ఉంటాయి ఏమో అనవసరంగా నోరు పారేసుకోక చాలా చాలేవయ్యా డాక్టర్ అవసరానికి ఆదుకోలేనప్పుడు హాస్పిటల్ ఎందుకు డాక్టర్ ఎందుకు గంగమ్మా 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 బాబారు బాబారు గంగమ్మ ఒళ్ళు సలపడిపోది ప్రాణం పోయినట్టుంది బాబారు దానికి మనమేం చేయగలం దాని కాలం తీరి ప్రాణం పోయింది అంతా పైవాడి లీల వాళ్ళు లీల సరేనండి సమయానికి మందు ఇవ్వకపోవడం వల్లే ఆవిడ ప్రాణాలు పోయాయని వాళ్ళు గోల పెడితే ఇదిగో డాక్టర్ నువ్వు తెలుసుకోవాల్సింది వైద్యం కాదయ్యా లౌక్యం లౌక్యం సంక్రాంతి పండుగ ఇళ్లల్లో కొని కళ్ళు దాగే నాయాళ్ళందరూ ఏదో అల్లరి చేస్తారని నువ్వే అల్లరి పడితే ఎలాగయ్యా ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి ఆమెలో ఉన్న జీవుడు కాస్త షికారు వెళ్ళాడని ఓ సర్టిఫికెట్ పారేసి శవాలను తీసుకొస్తే బ్రతికించే శక్తి నా దగ్గర లేదు అని ఓ మాట పారేసి అప్పుడు నీ జోలికి ఎవడొస్తాడు ఆడండి సమయానికి వైద్యం లేకపోబట్టి దీపంలో ఎలగాల్సిన ప్రాణం ఆరిపోయినది పేదోళ్ల కోసం ప్రభుత్వం పంపించే మందులు ఈ కామందులు సొమ్ము చేసుకుని సోకు చేసుకుంటున్నారు చిచి పాడు మనుషులు ఏంటే గౌరీ గంగమ్మ వాతంగమి చచ్చిపోయిందంట మీరు డాక్టర్ దగ్గర తీసుకుపోయి తలకే ప్రాణం పోయిందంట అట్టగానే ఎవరు చెప్పారు ఆ డాక్టర్ అలాగనే కాగితం రాసి ఇచ్చాడంట ఇన్నారా బాబు గారు ఏమిటి మాస్టారు ఈ దారుణం 5 క్లాసులకు మీరొక్కరే ఉపాధ్యాయుల కనిపించావని నేను ఒక్కడిని కానీ గవర్నమెంట్ రికార్డ్స్ 5 మాస్టర్లు ఉన్నట్టే లెక్క కాకపోతే 4 జీతాలు ప్రెసిడెంట్ గారికి చెందుతాయి ఇంత దారుణంగా ప్రవర్తించే ఈ ప్రెసిడెంట్ మీరు ఎలా సహిస్తున్నారు ఎలా భరిస్తున్నారు మా చిన్న బ్రతుకులు చాలని జీతాలు తలవంచుకోవడమే తప్ప తల ఎత్తి ఎదిరించే శక్తి లేదు బాబు అందుకని వాళ్ళన్నీ ఆయనకి ఆహుతైపోవాలా అప్పుడు
ఏమిటి అదంతా? పసి వాళ్ళ నోళ్లు కొట్టడం. అంటే పసిపిల్లల కోసమని మధ్యాహ్నం పూట ధర్మంగా వచ్చే తిండిని ఆ ప్రెసిడెంట్ మనుషులు తీసుకెళ్లిపోయి పూట వెళ్ళింట్లో అమ్మి ఆ సొమ్ముతో తాగి తందనాలాడుతున్నారు. అలాగా? మర్యాదగా బుట్టలు దింపండి. నువ్వే వాడు చెప్పడానికి. నీ తల్లో జేజమ్మను కిందకి దింపేవాడిని. బాబు గారు, మీ దెబ్బకి ఆ దొంగ నాయనకి వాళ్ళ అబ్బలు గుర్తుకొచ్చుంటారు. మాస్టారు, ఆ భోజనం పిల్లలందరికీ కడుపు నిండా పెట్టండి. అలాగే. త్వరలోనే ఆ ప్రెసిడెంట్ అంతూ తెలుసుకుని మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను. ఏమిటి బాబు? అన్నయ్య, నువ్వు రోజు వస్తావా? ఎందుకు? కడుపు నిండుగా అన్నం తినొచ్చని. నువ్వు రోజు వస్తే. అలాగేలే బాబు, తప్పకుండా వస్తాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఏమిటో ఇలా వచ్చావు? రా కూర్చో. ఏం లేదు, తమ దర్శనం చేసుకుని దీవెనలు అందుకుందామని. ఏ విషయంలోనే? మా నాన్నగారు నన్ను పనికిమాలని తిరుగుతుంటాడు, అందుకని నా ప్రయోజకత్వం నిరూపించుకోవాలి. మన ఊళ్ళో టెంట్ సినిమాలు పెడదాం అనుకుంటున్నాను. ఓ, అందుకని నా దీవెనలు కావాలంటావు అంతేనా? నాకే అభ్యంతరం లేదు, కానీ నాకు పంచ పాండవుల్ని సమర్పించుకోవాలి. పాండవుల్ని నేను కట్టుకోలేను గాని త్రిమూర్తులు ఇచ్చుకుంటాను. మన దీవెన ధర మరీ తగ్గించేయకు. సంక్రాంతి పండుగకి ఇళ్లల్లు కొని కళ్ళు తాగే నాయాలందరికీ పంచిపెట్టాలి. ఇదిగో అబ్బాయి, మనకు మిగిలేది 2,000 తెలుసా? ఈసారికి ఈ త్రిమూర్తులతో సర్దుకోండి. సరే. ఎవరు? నువ్వా? అల్లుడు, నువ్వు ఊరొచ్చి 2 రోజులని తెలిసింది. నిన్ను కలుసుకుందామని తెగ సరదా పడ్డాననుకో, కానీ పనుల తొందర వల్ల. ఇదిగో భుజంగం, అక్కర్లేని ప్రేమ నటించుకు. బంధువులంతా రాబందులను ఎప్పుడో తెలుసుకున్నాను. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నువ్వు మాము అని కాదు, ఊరికి ప్రెసిడెంట్ కనుక నువ్వు చేసే పాపాలు తప్పుడు పనుల గురించి కనుక్కుందామని వచ్చాను. నేను పాపాలు చేయడమా? అంత మాటలకు కళ్ళు పోతాయి, లెంపలేసుకో. అయినా మన చేతిలో ఏముంది? అంతా పైవాడి లీల. అవును, అధికారంలో పైవాడివి, అంతస్తులో పైవాడివి, అందుకే ప్రతి అన్యాయం నీలేలే. హాస్పిటల్లో మందులు అమ్ముకుని, స్కూల్ పిల్లల నోటి దగ్గర కూడు దోచుకుని, మాస్టర్ల జీతాలు నూమేసేసి, లంచాలు తీసుకుని మోసాలు చేసే నీ అన్యాయం ఇక సాగదు. నువ్వు చేసే ప్రతి పని చట్టరీత్యా నేరమే. ప్రభుత్వానికి తెలియజేసి కటకటాల వెనక్కి పంపించగలను, గుర్తుంచుకో. సంక్రాంతి పండుగ నేను ఇల్లు ఎలుక్కుంటాను గాని కళ్ళు దాగను నీలాగా. నోరు మొయ్. మీ అల్లుడు డబుల్ బ్యారల్ గల్లాగా దందల్లాడి చేస్తున్నాడు, జాగ్రత్త పడాలి. నాకు కూడా నేరం చేయటం ఇష్టం లేదు. వస్తా.